హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. అంటే ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే. సో ఐషుకైతే బస్సు మార్నింగ్ 7:00 వచ్చేస్తుంది. అందుకని 5:30కి లేచాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కేమో రైస్ పట్టుకెళ్ళను, ఇడ్లీ పట్టుకెళ్తానన్నది. సో అందుకని ఇంక ఇడ్లీ వేసేస్తున్నాను, చట్నీ కూడా చేస్తున్నాను, మిల్క్ కూడా పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా మొక్కల దగ్గరికి వస్తే మార్నింగే మొక్కలకి వాటర్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మల్లె మొక్కలకి 2 పువ్వులు కూడా పూసినాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నిన్న ఈవినింగ్ మొగ్గలు ఉన్నాయి, ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి విడిచిపోయినాయి. నిన్న ఈవినింగ్ కొయ్యకుండా ఉంచేసాను అనమాట. ఫస్ట్ పువ్వులు కదా, చెట్టుకే విడిచేలాగా చేద్దామనేసి. సో ఎంత బాగున్నాయో. కోసి దేవుడికి పెట్టాలి ఇప్పుడు వాటిని. ఇంకా సన్నజాజు వేరుజాజులు ఉన్నాయి కదా, అవి 1, 2 అలా పోస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగే మిల్క్ ప్యాకెట్, కర్డ్ ప్యాకెట్తో పాటు కోకోనట్స్, ఇంకా ఆపిల్స్. ఐషు మార్నింగే వెళ్ళిపోద్ది కదా 7:00కి. సో అందుకని బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా వెళ్తుంది మ్యాక్సిమం, అంత మార్నింగే వెళ్తే. అందుకని ఇంకా పరోటాలు ఆర్డర్ పెట్టారనమాట, పరోటా ప్యాకెట్. ఈ పరోటాలు అయితే ఐషుకి ఇష్టము, సో తినేసి వెళ్తుందని పరోటాలు ఆర్డర్ పెట్టారు. ఇంకా నా కోసం టీ పెట్టేసుకున్నాను, ఐషు కోసమేమో ఒక పరోటా కాల్చేసానమాట. ఇవి గోధుమపిండితో చేసిన పరోటాలండి. ఇది వరకు అయితే మైదా పిండితో చేసిన పరోటాలు ఉండేవి. సో అవి వైట్గా ఉండేవన్నమాట, అవి రౌండ్గా ఉండేవి. ఇవేమో ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి, ఇవి కూడా బాగున్నాయి. ఇంకా ఐషుకి అయితే లంచ్ బాక్స్లోకి ఇడ్లీ పెట్టేశాను ఇవాళ. వాళ్ళ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తానన్నది. వాళ్ళు ఏం బ్రేక్ఫాస్ట్ పెడతారో తింటుందో తిందో అని చెప్పేసి నేనైతే బలవంతంగా పరోటా కాల్చి ఇచ్చాను. ఇంకా టైం అయితే 7 అవుతుంది. సో స్నాక్స్ కోసం కూడా బిస్కెట్ ప్యాకెట్, పల్లీలు కూడా పెట్టాను. ఇంకా మార్నింగే వెళ్ళిపోతుంది కదా, అందుకని ఇంకా 7:00కి బస్సు వచ్చేస్తుంది అన్నారు కదా. సో అందుకని ఇంకా 7 minutes ఉందన్నమాట 7 అవ్వడానికి. ఇంకిద్దరం కలిసి కిందకి వెళ్ళాము. మార్నింగ్ 7 కదా అవుతుంది. కిందనైతే చాలా పీస్ఫుల్గా ఉంది, క్లైమేట్ కూడా చాలా బాగుంది, కొంచెం క్లౌడీగా ఉందన్నమాట. ఇంకోవైపు ఎండ కూడా వస్తుంది. సో 7కి వస్తానన్న బస్సు 7:30కి వచ్చింది. సో 7:30 వరకు నేను ఐషు బెంచ్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. మా ఐషుకు వినేవాళ్ళు ఉండాలి, కానీ ఎన్ని కబుర్లైనా చెప్తుంది, స్కూల్లో జరిగేవన్నీ చెప్తుంది. నేను కూడా ఓపికగా వింటానన్నమాట. ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలీదు, మనం వెళ్ళి చూడలేము. సో పిల్లలకి అలా అలవాటు చేయాలి, స్కూల్లో ఏం జరుగుతుంది అవన్నీ చెప్పడం అలవాటు చేయాలి ఇంటి దగ్గర. చిన్నప్పటి నుంచి నేను ఐషుకు అలానే అలవాటు చేశాను. స్కూల్లో ఏం చేసావో అని అడిగేదాన్ని అనమాట ఇంటికి వచ్చిన వెంటనే. సో భోజనం చేస్తూ నాకు అవన్నీ చెప్పేది, ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా వెనకాలే తిరుగుతూ నా బుర్ర తినేస్తుంది అనమాట, అవన్నీ చెప్తుంది. ఇంకా అవన్నీ వింటూ నేను పని చేసుకుంటాను. ఇప్పుడు మా చిన్నోడికి కూడా అలాగే అలవాటు చేస్తున్నాను. స్కూల్లో ఏం చేసావని అడిగితే చెప్తాడనమాట. సో పిల్లలకి ఇలా అలవాటు చేయడం వల్ల స్కూల్లో ఏదైనా ఇబ్బంది అయినా కానీ వెంటనే పేరెంట్స్తో షేర్ చేసుకుంటారు, లేదంటే మమ్మీ తిడుతుందనో కొడుతుందనో దాచేస్తారనమాట. సో పిల్లలందరికీ ఇలాంటి హ్యాబిట్ ఉండడం మంచిదని నా ఒపీనియను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఐషు 7:30కి వెళ్ళింది కాబట్టి మా చిన్నోడిని స్కూల్కి రెడీ చేయడానికి నా దగ్గర చాలా టైం ఉందన్నమాట. సో ప్రశాంతంగా మా చిన్నోడిని రెడీ చేసి క్యాబ్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను. లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. ఫుల్ ఆకలేస్తుంది, కాకపోతే మా చిన్నోడు వచ్చే టైం అయిపోయింది. నేను ఫుడ్ పెట్టుకున్నా కానీ టైం ఉండదన్నమాట తినడానికి. సో అందుకని ఇంకా బిస్కెట్స్ తింటున్నాను. ఇంకా మా చిన్నోడిని తీసుకుని వచ్చేసాను, భోజనం తినిపించి నేను కూడా భోజనం చేస్తాను. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ 4:30 అనమాట. ఫుల్గా వర్షం పడుతుంది, ఐషు వచ్చే టైం అయింది. సో అందుకని ఇంక అంబ్రెల్లా తీసుకుని వచ్చాను కిందకి. చూడండి ఒక్కరు కూడా లేరనమాట, వర్షానికి ఎవరో తిరగని కూడా తిరగట్లేదు సరిగ్గాని. కానీ 3:45 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట బస్సెస్, స్కూల్ బస్సెస్ తిరగడము. నాన్ స్టాప్గా 6 o'clock 7 o'clock దాకా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా ఐషు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఇడ్లీ తింది కదా, అందుకని నేను రైసు కర్రీ ఉంచాను, ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటుందని. కానీ రైస్ తిన్నది, పరోటానే తింటానన్నది. మా ఐషుకి పరోటాలు, చపాతీలు, పూరీలు ఇవి ఉంటే ఇంకా రైస్తో పని కూడా ఉండదన్నమాట. సో పరోటా తింటానంటే ఇంకా పరోటా కాల్ చేసి ఇచ్చేసాను. తను పరోటా తినేసి ట్యూషన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా వర్షం పడుతుంది కదా, సో నైట్కి ఇంకా కర్రీ రైస్ ఇవన్నీ చేసే కన్నా వెజిటేబుల్ బిర్యానీ లాగా చేసుకుంటే బెటర్ అని చెప్పేసి చేసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి. సో మళ్ళీ కర్రీ రైస్ అయితే చాలా టైం పట్టేస్తుంది, వెజిటేబుల్ బిర్యానీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ చేసేస్తున్నాను. ఇంకా ఎలాగో కొంచెం రైస్ ఉంది, మార్నింగ్ ఆనియన్ పులుసు పెట్టాను కదా ఎగ్ వేసి, ఐషుకి కూడా ఎగ్ బాయిల్ చేసి ఉంచాను. ఇంకా ఐషు తినలేదనమాట ఈవినింగ్. ఆఫ్టర్నూన్ లంచ్లో అన్నం తినలేదు కదా అని ఈవినింగ్ తింటుందేమో అని ఉంచాను, కానీ తిన్నన్నదే. ఇంకా నేను వీడియోస్ అవి ఎడిట్ చేసుకోవడం వల్ల ఆ డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు టైం సరిపోలేదు. సో అందుకని ఇంకా ఈవినింగ్ దాకా అలానే ఉంచేసానమాట. ఇప్పుడు ఒకవైపు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటూ
ఇంకొక వైపు ఆ డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఫాస్ట్‌గాని. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బాక్స్ ఉంది కదా! చాలా ఇబ్బంది అయిపోతది. అందుకని ఇంకా కర్రీ, రైస్ ఇవేం పెట్టుకోకుండా వెజిటబుల్ బిర్యానీ అయితే ఓన్లీ రైతా చేస్తే సరిపోతది. ఇంకా ఇంట్లో వెజిటబుల్స్ అయితే టొమాటోస్, పొటాటోస్, ఆనియన్స్, చిల్లీస్ ఇవి ఉన్నాయన్నమాట. సో, అందుకని టొమాటో, పొటాటో వేసుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం మీల్ మేకర్ వేసుకొని వెజిటబుల్ బిర్యానీ చేసేసుకుంటున్నాను. సో, నేను ఒక గ్లాసు రైస్ నానబెట్టాను. ఎందుకంటే మార్నింగ్ రైస్ ఉంది కదా కొంచెం. సో, అందుకని ఒక గ్లాసే చేస్తున్నాను. ఒక గ్లాస్‌కి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాననమాట. ఎందుకంటే మాకు మెత్తగా ఉండాలి. పలుకుగా ఉంటే ఇష్టపడరనమాట అంతగాని. సో, కొంచెం మెత్తగా ఉంటదని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటాను. అసలు యాక్చువల్‌గా ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతది. నేనైతే 3 గ్లాసెస్ వేసుకుంటాను. ఇంకా వెజిటబుల్ బిర్యానీ అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా చేసేసాము. కుక్ అయ్యేటప్పుడే పిల్లలు ఆకలేస్తుందన్నారు. అందుకని ఇంకా వీడియో ఏం తీసుకోలేదు. పిల్లలకి అయిన వెంటనే తినిపించాననమాట. సో, అందుకే డిన్నర్ అయిపోయిన తర్వాత షూట్ చేశాను. ఇంకా ఇప్పుడు తిన్న ప్లేట్స్ క్లీన్ చేయాలి. ఆల్రెడీ ఉన్న డిషెస్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నా ఫింగర్ చూసారా ఎలా అయిపోయిందో, గోరింటాకు పెట్టుకున్నట్టు కలర్ చేంజ్ అయిపోయిందనమాట. బ్లడ్ అంతా క్లాట్ అయిపోయినట్టు వచ్చేసింది. నొప్పైతే చాలా ఉంది. పిన్నిస్‌తో గుచ్చితే ఉంటది కదా! పెయిన్ అలా ఉంది. సో, ఎక్కువ వాటర్‌లో తడవడం వల్ల అలా వచ్చేసింది ఫింగరు. కుకింగ్ ఆయిల్ ఉంటది కదా! దాన్ని వేడి చేసి వేసుకోమని చెప్పిందనమాట అమ్మ. అందుకని నేను స్పూన్‌లో ఆయిల్ కొంచెం వేడి చేసుకొని వేసుకున్నాను. లైట్‌గా రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించింది. పిన్నిస్‌తో గుచ్చినట్టు ఉంది కదా! అది తగ్గిందనమాట. కాకపోతే టచ్ చేస్తే మాత్రం నొప్పైతే వస్తుంది. ఒక 4, 5 డేస్ అలా కంటిన్యూ చేయమని చెప్పింది. ఇంకా ఒక 4, 5 డేస్ దాన్ని అలా కంటిన్యూ చేయాలి. ఇంకా మా ఇషుకైతే ఈ మధ్యన స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువైపోయినాయి. మాట్లాడితే స్వీట్స్ అనే అంటుంది. మొన్న ఈ మధ్యన మైసూర్ పాక్ ఆర్డర్ చేశారా, అవి 2 డేస్‌లో తినేసిందనమాట. మళ్ళీ అడుగుతుంది. సో, అందుకని మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేశారు. మా చిన్నోడి కోసమేమో చిన్న జాంగ్రీలు, ఇంకా నా కోసమేమో కాజు కత్లీ ఆర్డర్ చేశారు. నా ఫేవరెట్ స్వీట్ అనమాట కాజు కత్లీ. మీకే స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.